18. సుప్రీంకోర్టు ఉపోద్ఘాతం. సుప్రీంకోర్టు నిర్మాణం, సుప్రీంకోర్టు అధికారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయ వ్యవస్థ, స్వతంత్ర ప్రతిపత్తిని తెలిపే అంశాలు, న్యాయశాఖ క్రియాశీలక పాత్ర, న్యాయశాఖ అతి క్రియాశీలక పాత్ర. 19. రాష్ట్ర ప్రభుత్వం ఉపోద్ఘాతం. గవర్నర్ అధికారాలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ, విధానసభ, విధాన పరిషత్, రాష్ట్ర శాసనసభ అధికారాలు, విధులు. 20. హైకోర్టు ఉపోద్ఘాతం. హైకోర్టు నిర్మాణం, హైకోర్టు అధికారాలు, ఇతర న్యాయ వ్యవస్థలు, జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం 2019. 21. కేంద్రపాలిత ప్రాంతాలు ఉపోద్ఘాతం. కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలన, ఢిల్లీకి ప్రత్యేక అవకాశాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక హైకోర్టు. 22. రాజ్యాంగేతర సంస్థలు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, భారతదేశం ఎన్నికల సంస్కరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, రాజకీయ పార్టీలు, అంతర్రాష్ట్ర కౌన్సిల్, పరిపాలనా ట్రిబ్యునళ్లు, ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్. 23. భారతదేశం స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉపోద్ఘాతం. భారతదేశం స్థానిక స్వపరిపాలనా సంస్థల చరిత్ర, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు తీరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ మరియు నగరపాలక సంస్థలు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం. 24. సహకార సంస్థలు. 25. భారతదేశం సంక్షేమ యంత్రాంగం, సంక్షేమ అంశాలు, రాజ్యాంగపరమైన అవకాశాలు.